అభివృద్ధి ఆగిపోతుందని, నేను ఆ రోజు నక్సలిజం అనేది కరెక్ట్ కాదని గట్టిగా చెప్పి పోరాడాను. కడాన నా ప్రాణం మీదకి వస్తే కూడా లెక్క పెట్టుకోవాలా. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నన్ను కాపాడి ప్రాణ భిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి పెట్టాడు. ఆ విధంగా బయటపడ్డాను. ఈరోజు ఆ సమస్య పరిష్కారం అయింది. 1924లో లా అండ్ ఆర్డర్ మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. అలాంటి పరిస్థితులు, ఒక పక్క లా అండ్ ఆర్డర్ సమస్య, ఒక పక్క 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇంకొక పక్క సంక్షేమానికి కూడా ఆదాయం రాని పరిస్థితి, పెట్టుబడులు పెట్టలేదు, సంపద సృష్టించలేదు, దీనివల్ల ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తే అవన్నీ కరెక్ట్ చేస్తూ వచ్చాను. మీకు అందరికి ఒక మాట చెప్పాను, ఎన్ని కష్టాలున్నా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ద్వారా మీకు న్యాయం చేస్తానని చెప్పి దానికి కట్టుబడి ఈ 2 ఏళ్లు పనిచేసాం. 3844 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెట్టాలి. 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఫేజ్ 1 1938 కోట్లు అవుతుంది. ఫేజ్ 2 1906 కోట్లు అవుతుంది. ఈరోజు నేను వచ్చింది కూడా ఇప్పుడు రెండోసారి వచ్చాను. మా రామానాయుడు అయితే ఇక్కడే ఉంటాడు. ఒకసారి అనుకుంటే ఇంకా ఎన్నికబోడు. మొన్న మీరు చూశారు, పుట్టినరోజు కూడా ఇక్కడే చేసుకున్నాడు. ఆ యొక్క టన్నల్లోకి వెళ్ళాడు. అక్కడ భయంకరమైన పరిస్థితులున్నా అక్కడే ఉండి నాయకత్వాన్ని ఇచ్చిన నాయకుడు నిమ్మల రామానాయుడు గారు. ఇది కానీ మనం చేయగలిగితే ఇప్పుడు ఏమవుతుందంటే దీని మీద మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 2027కి మిగిలిన వర్కులు కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి సందర్భంలో నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఎవరైతే ఈరోజు త్యాగాలు చేశారో మీ త్యాగాలు ఊరికే పోవు. దానివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. మీ జీవితాలు కూడా అందరితో సమానంగా, అందరికంటే మెరుగ్గా ఉంటాయని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకని ఈరోజు మాత్రం 2351 మంది నిర్వాసితుల కుటుంబాలకు 300 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం. కలనూతల, సుంకేసుల, చింతల ముడిపి, గుడుంచెర్ల, కాటంరాజు తాండా, సాయిరాం నగర్, మెట్టిగొంది, బసవాయపల్లి, లక్ష్మీపురం, అక్క చెరువు, గొట్టెపాడు మొత్తం 1100 గ్రామాల నిర్వాసితులకి మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే మరిగా మీ అందరికి చూస్తే ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళందరికీ ఇడుపూరు 1, ఇడుపూరు 2, గోగుల దిన్నె, తొక్కపల్లి, దేవరాజుగట్టు, ఒండుట్ల, వేములకోట్ల పునరావాసం కల్పిస్తున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, కలెక్టరేట్ పక్కన మీకు ఇచ్చిన జాగాలో ఈరోజు కలెక్టరేట్ వస్తూ ఉంది. మీరు అవి ఒక కాలనీ అంటే ఇది అరుదైన అనుభవం. మీరెవరు కూడా ఊహించుండరు. ఓసారి కలెక్టరేట్ వస్తుందని, జిల్లా కేంద్రం అవుతుందని మీరు ఊహించలేదు. మీకు అన్యాయం జరిగింది. జరిగిన అన్యాయాన్ని న్యాయం చేస్తానని చెప్పి ప్రత్యేకంగా మార్కాపురికి ఒక ప్రత్యేక జిల్లా ఇచ్చాం. ఆఫీసు లేదు. ఇప్పుడు ఆఫీసు మీకు ఇచ్చిన పునరావాస కేంద్రంలోనే మీ కాలనీలో జిల్లా కలెక్టరేట్ వస్తూ ఉందంటే అది ఒక టౌన్షిప్ డెవలప్ అయ్యే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక ఆదర్శ కాలనీగా మీకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఇప్పటికే ఇడుపూర్లో 1లో కానీ, ఇడుపూర్లో 2లో కానీ గోగుల దిన్నె, తొక్కపల్లి రోడ్లు, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, విద్యుత్ అన్నీ కూడా పూర్తి చేశాం. మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ త్యాగం 4,47,000 ఎకరాలకు నీరు లభిస్తుంది.
పారిశ్రామిక అవసరాలకు నీళ్లు వస్తుంది. 1657 గ్రామాలతో సహా 23 లక్షల మందికి మీ పేరు చెప్పి నీళ్లు తాగే పరిస్థితి వస్తుందంటే అది మీకు ఒక తృప్తి. అందుకే 43.50 టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం. పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో నల్లమల సాగర్ మీరు చూస్తే ఇక్కడి నుంచి నాకు ఇప్పుడు కూడా చూసి వచ్చాను, శ్రీశైలం కూడా చూసి వచ్చాను. ఇంకా వర్షాలు పడలేదు. ఈసారి ఎల్లో ఫ్యాక్టరీ కూడా ఉంది. కానీ ఎప్పుడు నీళ్లు వస్తాయో జూలై 31 కంతా పనులన్నీ పూర్తి చేసి మళ్ళీ చెప్తున్నా, ఫేజ్ 1 ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లు తీసుకొచ్చి మీలో ఒక నమ్మకాన్ని కల్పించడానికి అన్ని విధాలా పనిచేస్తాం. ఇవి కూడా మీరు ఒకసారి చూస్తే తీగలేరు కాలువ 62,000 ఎకరాలు, గొట్టిపడియ కాలువ 9,500 ఎకరాలు, తూర్పు ప్రధాన కాలువ 3,70,000 ఎకరాలు, మొత్తం కలిస్తే 4,43,300 ఎకరాలు. ఇవి కాకుండా గుడ్ల బల్లేశ్వరం రాళ్లవాగు రిజర్వాయర్ నుంచి ఒక 5,000 ఎకరాల నీళ్లు వస్తాయి. ఫేజ్ 1 నేను ముందే చెప్పాను, 1,19,000 ఎకరాలకు నీళ్లు, 4 లక్షల మందికి త్రాగునీరు. ఫేజ్ 2లో 3,28,300 ఎకరాలకు సాగునీరు, 11,25,000 మందికి త్రాగునీరు వచ్చే అవకాశం వస్తుంది. ఇది ఒక చరిత్ర. ఈరోజు మీరు నేను ఆ రోజు చెప్పడం కాదు, 98-96లో ఫౌండేషన్ వేశాను. 98లో మొట్టమొదటిసారిగా నల్లమల సాగర్ రిజర్వాయర్లోని సుంకేసుల గొట్టిపడియ డ్యాములకి 180 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది అప్పుడే ఇచ్చాం. సుంకేసుల గ్యాప్ పనులకి 98లోనే ప్రారంభించాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పటి నుంచి కరెక్ట్గా చేసుంటే నేను ఈ టర్మ్లో 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నానంటే గడిచిన ప్రభుత్వాలు ఇదే పని చేసుంటే ఈరోజు ఈ ప్రాజెక్టు ఈ విధంగా ఉండేదా అని అడుగుతున్నా. ఇదే నీళ్లు కానీ ఒక 10-15 సంవత్సరాల కంటే ముందు మీకు వచ్చుంటే మీ జీవితాలు ఎంత మార్పు వచ్చేది, ఎంత వెలుగు వచ్చేదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నికల ముందు ఆడిన డ్రామా, ఆ డ్రామానా మోసమా మీరే ఆలోచించుకోవాలి. మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట. వాళ్ళ పనే ఇదే పని. ఎక్కడ మనం కళ్ళు ఆరపకుండా అబద్ధాలు చెప్పేస్తారు, మనం ఆలోచించే లోపలనే మోసం జరిగిపోతుంది. ఈ మధ్య డిజిటల్ అరెస్టులని వస్తున్నాయి. మనం ఇంట్లో కూర్చొని పెట్టేసి మన మీద ఈడీ వస్తూ ఉంది, సిబిఐ వస్తూ ఉంది, నువ్వు 20 లక్షలు కట్టాలి, 50 లక్షలు కట్టాలంటే, కోట్లు కట్టాలంటే మాట్లాడకుండా సంతకాలు పెట్టేస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి ఆ డబ్బులు పోయే లోపల, పోలీస్ స్టేషన్ పోయే లోపల 10 ట్రాన్సాక్షన్లు మారిపోతాయి. ఆ డబ్బులు పోతాయి. మళ్ళీ రికవర్ చేయాలంటే పోలీసులు కూడా చేతగావడం లేదు. అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రాష్ట్రంలో ఈ గొడ్డలే పార్టీ చేసే వితండ వాదన ఇది ఒక ఎగ్జాంపుల్. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అతను వేసినటువంటి ఆ రోజు ఫౌండేషన్ వేసి బోర్డు వేసుకున్నాడు, దాన్ని శాశ్వతంగా ఒక బ్రహ్మాండమైన ఇది కట్టి మ్యూజియంలో పెట్టి మోసాలు చేయడం అంటే ఈ మార్గ చేయడం కాదని ఒక రాజకీయ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనందరిపైన. ఇంకొక పక్కన మీరు చూస్తే మొత్తం 2019-24 బడ్జెట్లో పెట్టింది 4,000 కోట్లు, ఖర్చు పెట్టింది 980 కోట్లు. ఈరోజు 900 కోట్లు పునరావాసంకే మీకు ఇస్తున్నా. ప్రాజెక్టుకి ఇంకొక 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఏ పని చేయలేదు, నిర్వాసులకు పరిహారం ఇవ్వలేదు, పునరావాసకాలు నిర్మించలేదు, సొరంగాల్లో తవ్విన మట్టిని కూడా తీయలేదు, లైనింగ్ పనులు పూర్తి కాలేదు, ఫీడర్ కాలువ పరిస్థితి అధ్వానంగా తయారైంది,
అన్నింటికంటే టనల్ 2లో బోర్ ఇరక్కపోయింది, మెషిన్ ఇరక్కపోయింది. అది కూడా తీయకుండా ఇనాగరేట్ చేశారు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పటికే ఇంకొక పక్కన చూస్తే నేను ఆ రోజు 19 ఎలక్షన్స్ కంటే ముందు 18.8 కిలోమీటర్లు టన్నల్ 1లో ఉన్నుంటే 16 కిలోమీటర్లు పూర్తి చేశాం. అంటే 2.8 కిలోమీటర్స్ పెండింగ్ ఉంది. అప్పటికే కాంట్రాక్టులో కొన్ని విభేదాలు వచ్చాయి. అప్పటికే చేయకపోతే అందరిని పిలిపించి కోర్టు పోతే కూడా చెప్పి సమన్వయం చేసి పనులన్నీ కూడా ట్రాక్లో పెడితే అక్కడి నుంచి వీళ్ళు చేసిన పని చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా మీకు ఒక్కటే కోరుతున్నాం, ఈరోజు 7,225 మంది నిర్వాసితులున్నారు. ఒకరిద్దరు కాదు, ఇది ఒక పెద్ద నెంబర్. ప్రతి ఒక్కరి వెనకాన ఒక విషాద గాథ ఉంటుంది. ఏదో మీ ఊర్లో ఉన్నారు, తరతరాలుగా ఉన్నారు, 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉంది, ఒక గేదెలు 2 3 పట్టుకున్నారు, పిల్లల్ని చదివించుకొని బతుకుతున్నారు. అలాంటప్పుడు ఉన్న పళంగా మీరు వేరే ఊరికి పోవాలి. ఎంతున్నా వేరే ఊరు అన్నప్పుడు మీలో కూడా కొన్ని సందేహాలుంటాయి. ఏంటి మనం పోవాలన్నా, ఇన్నేళ్లున్నాం అనే బాధ కూడా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ప్రాజెక్టు వల్ల దగ్గర కొన్ని లక్షల మంది 4-5 జిల్లాల్లో బాగుపడతారు. వాళ్ళు బాగుపడినప్పుడు ఆనందంగా ఉంటారు. కానీ నష్టపోయిన రైతాంగం కూడా ఆనందంగా ఉండేట్టుగా చేయడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. నేను ఈ విషయం పదే చెప్తున్నా. మీరు ఒక్కసారి చూస్తే నేను హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాను. 5,000 ఎకరాలు